హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ సోల్మేట్ కానీ అంటే మీ సోల్మేట్ సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న, ఎక్కడ ఉన్నా లేదు మీ మీద ఇష్టం ఉండి మీతో ఎక్స్ప్రెస్ చేసి చెప్పలేక దూరంగా ఉన్న, మీ మనసులో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉన్న అట్లాంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, అసలు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితేనే ఇది మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో రీడింగ్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. సో మీకు ఎవరికైనా కనుక పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిలో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే సింగిల్ క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను. అంటే మినిమం ఛార్జ్ మాట, చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నాను. ఎవరైతే బాగా అంటే రిస్కీ పొజిషన్లో అంటే ఏదైనా తెలుసుకోవాలి, ఇబ్బంది పడుతున్నామా అట్లాంటి వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు నేను ఒక 3-5-6 డేస్ టైం పెడతాను, కానీ ఒక 3-4 డేస్లోనే మీకు రీడింగ్ అయితే నేను చేసి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ వెంటనే అంటే ఈరోజు అడిగినన్ను క్వశ్చన్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కావాలి అంటే మరి అవ్వదు గైస్. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. సో ముందు ఉన్న ఎవరివైతే ఒప్పుకున్నానో వాళ్ళ రీడింగ్స్ కూడా చేయాల్సి వస్తుంది. 1 by 1 నేను నా వర్క్ చూసుకుంటూ మళ్ళీ 1 by 1 మీకు రీడింగ్స్ చేస్తూ, పర్సనల్ రీడింగ్స్ చేస్తూ నేను ఒక్కొక్కరికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. ఆ పేషెంట్స్తో మీరు ఒక 2-3 డేస్, మ్యాక్సిమం 2-3 డేస్ అయితే పడుతుంది. ఇన్ కేస్ ఏదైనా నాకు ఇంకా ఒకవేళ ఇబ్బంది ఉండి ఏదైనా వర్క్ ఉంటే ఇంకొక 1 డే పెరగచ్చు. సో మీరు ఆ పేషెంట్స్తో కనుక వెయిట్ చేస్తాము పర్వాలేదు అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇంకా ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తున్నారు రీడింగ్ రెజినేట్ అవుతుంది అని అందరికీ కూడా పేరున అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో అందరికీ మంచిగా యూనివర్స్ మీకు అన్ని మీ ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలి, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కూడా యూనివర్స్కి మీ మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీ తరపు నుంచి కూడా నేను యూనివర్స్ని అయితే ప్రేయర్ చేస్తున్నాను. యూనివర్స్ తప్పకుండా మీకు ఒక మంచి ఫ్యూచర్, హ్యాపీ లైఫ్ ఇవ్వాలి. మీకు ఏది కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ మీ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని అయితే కోరుకుంటున్నాను గైస్. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. చక్కగా అందరూ సంతోషంగా మీ న్యూ ఇయర్ని అయితే స్టార్ట్ చేయండి. అందరి లైఫ్లో కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా ఉండడం అయితే జరుగుతుంది. అదే మనం కోరుకోవాలి. మనం ఏదైతే పాజిటివ్గా కోరుకుంటామో యాజ్ ద సేమ్ టైం అదే మనకి పాజిటివ్గా జరుగుతుంది. మనం మనసులో ఏదైతే ఉంటుందో అదే మనకి యాక్షన్ రూపంలో యూనివర్స్ మనకి పంపిస్తుంది. సో మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్గా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అసలు మీ పర్సన్ మనసులో అసలు మీ రిలేషన్షిప్ మీద ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని, చక్కటి మెసేజెస్ని అయితే వ్యూవర్స్కి ఫార్వర్డ్ చేయండి. యూనివర్స్, అసలు మీ పర్సన్ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సమ్ సినారియోస్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ అంతా డ్రామా ఏమో అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. ఇంకొక సందర్భంలో అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఒకే ఫీలింగ్ అనేది ఎవ్వరికి కంటిన్యూ అవ్వదు గైస్. ఎట్లా అంటే
ఒక్కొక్కసారి ఎక్కువగా మనకి ఎవరి మీదనే ఇష్టం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆ ఇష్టమే ఎలా ఉంటుందంటే భయం కల్పించేస్తుంటుంది, వీళ్ళు మనల నుంచి దూరం అయిపోతారేమో అని. ఒక్కొక్కసారి ఆ ఇష్టంతోనే మనం పొజెసివ్గా మనం వాళ్ళ మీద ఉంటాం. ఒక్కొక్కసారి ఆ ఇష్టమే ఎలా ఉంటుందంటే వీళ్ళు మేము చూపించే అంత ప్రేమ మాకు చూపించట్లేదు, అదంతా డ్రామా ఏమో అని అనిపిస్తుంది, వీళ్ళు మా దగ్గర నటిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అట్లా వాళ్ళ వేరియస్గా ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ, వాళ్ళు మొత్తం ఇదంతా డ్రామా అని ఎందుకు అనుకుంటున్నారంటే నెక్స్ట్ కార్డ్లోనే మీకు చెప్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు భయపడిపోతున్నారు, మీరు ఎక్కడ వాళ్ళ నుంచి లాస్ అయిపోతారో, వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతారేమో అన్న ఫీల్ కూడా వాళ్ళకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ బీ అలోన్, వాళ్ళు అలోన్గా ఉండాలి అనుకోవట్లేదు, మీ ప్రజెన్స్నే కోరుకుంటున్నారంట వాళ్ళ మనసులో. సో ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. మనసు ఏం చెప్తుందో మైండ్లో వాళ్ళకి అదే, దానికే బెటర్ చాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసు ఏం చెప్తుంది, ఇక మీద మైండ్ ఏం చెప్తుంది వాళ్ళకి, అలోన్గా ఉండకూడదు, వీళ్ళు మనల్ని వదిలి ఏ పర్సన్ అయితే మీ సోల్మేట్ అని మీరు అనుకుంటున్నారో, మీ పర్సన్ ఎవరైతే మీకు ఇన్ కేస్ మీరు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే ఆ పర్సనే మీకు కావాలి అని అనుకుంటే ఆ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. ఆ పర్సన్ మీతో ఇట్లా మనసులో అయితే ఎట్లా ఉంది, ఒకవేళ వాళ్ళ సిచ్యువేషన్స్ వైజ్ వాళ్ళు మీకు దూరం అయినా వాళ్ళ మనసులో అయితే ఇట్లాంటి ఆలోచన అయితే ఉంది. ఎవరైతే మీకు ఇంకా మీ లైఫ్లోకి రాలేదు, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారో అట్లాంటి పర్సన్కు మనసులో కూడా ఇట్లానే ఉంది. ఇంకా కొన్ని సినారియోస్లో అయితే మీకు ఇంకా ఒక రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవ్వకపోయి ఉండొచ్చు. సో మీ రిలేషన్షిప్లోకి ఎవరైతే రాబోతున్నారో ఇన్ ఫ్యూచర్లో అంటే కొన్ని డేస్లో మీకు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళైతే ఇట్లాంటి ఆలోచనలతో ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి మీరే వాళ్ళ లోకం అయిపోతారు, మీరు లేకుండా వాళ్ళ లైఫ్ లేదు అంటారు, ఏదో చెప్పాలి అనుకుంటారు కానీ చెప్పలేకపోతారు, భయం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఇదంతా డ్రామా ఏమో అన్నట్టు వాళ్ళకి అనిపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో, కానీ ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్. కానీ వాళ్ళు ఏంటంటే ఈ టైంలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారట వాళ్ళ మనసు. ఒక్కొక్కరి సినారియోస్లో ఒక్కొక్కలా ఉంటుంది, అందరిది ఒకేలా ఉంటుంది గైస్. ఇక్కడ మీరు అర్థం చేసుకో, ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. ఏదైనా సరే అంటే సిచ్యువేషన్స్ పరంగా మీకు ఇప్పుడు వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్టం ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారంట, ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారంట. అంటే వాళ్ళనేమి అంటే మీరు ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగినా వాళ్ళు ఏమైనా ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారంటే, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయో, వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ రన్ అవుతున్నాయో అవి మనం చూడాలి. సో అట్లా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ప్రామిస్ ఇవ్వలేకపోతున్నాను, ఏ ప్రామిస్ కూడా నీకు నేను చెయ్యలేకపోతున్నాను అని కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మనసు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, మిమ్మల్ని ఇప్పుడు మనం అనుకున్న ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్, దేని గురించి కూడా నేను నీకు ప్రామిస్ ఇవ్వలేకపోతున్నాం అని అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఎట్లా ఉందంటే ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, అదే ప్రామిస్ ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నారు అనేది వాళ్ళ ఆలోచన అంట. వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని మేము హ్యాపీగా ఉంచలేకపోతున్నాం అనే బాధ కూడా వాళ్ళలో ఉంది, ఆ ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. వాళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు మీకు ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశా అంటే వాళ్ళని వాళ్ళు మీ ముందు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. అంటే నేను పలానా కారణం వల్ల నేను నీకు ఇది చెప్పలేకపోతున్నాను, నేను పలానా కారణం వల్ల నేను నీకు ప్రామిస్ చేయలేకపోతున్నాను, నేను ఫలానా కారణం వల్ల నేను సంతోషపెట్టలేకపోతున్నాను అనేది కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారా ఎంత ప్రాపర్ మెసేజెస్ వస్తున్నాయో మనకి. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఈ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు మన లైఫ్లో చేంజ్ అవుతాయి అంటే, ఏదైతే వాళ్ళు చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఏదైతే మీకు ప్రామిస్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఏదైతే మిమ్మల్ని వాళ్ళు హ్యాపీగా ఉంచలేని సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్నీ
ఎప్పుడు చేంజ్ అవుతాయి అని వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ అడుక్కుంటున్నారు. ఎప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. చూసారా ఎంత ఒకదానికి ఒకటి రిలవెంట్గా ఎంత వస్తుందో కనెక్ట్. ఇదే కనెక్షన్ అంటే ఇదే గైస్. ఎట్లా ఉంటుందంటే యూనివర్స్కి మనం కనెక్ట్ అయ్యామనుకోండి, యూనివర్స్ వన్ బై వన్ మన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా యూనివర్స్ దగ్గర ఆన్సర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో యూనివర్స్ మనకి అదే రిప్లై కింద ఇస్తుంది. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ అయితే దీనికి కనెక్ట్ అవుతున్నాయి. సో దట్ అందుకనే వరుసగా కంటిన్యూషన్గా రీజన్స్ అన్నీ వస్తున్నాయి. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. వాళ్ళు మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళలేకపోతున్నారంట. అంటే వదిలి వెళ్ళడం అంటే ఒక ఫిజికల్గానే అని కాదు, మెంటల్గా అని కూడా అర్థం. అంటే వాళ్ళు సపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మీ పక్కనే ఉంటూ కూడా మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అనే ఫీల్లో మీరు ఉండొచ్చు. వాళ్ళ లవ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు. మనం ముందే అనుకున్నాం కదా, సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల కూడా వాళ్ళ లవ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఉండలేకపోవచ్చు. లేకపోతే వాళ్ళ మనసులో ఏదైతే బాధ ఉందో దాన్ని మీకు చెప్పలేకపోవచ్చు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని వదులుకొని ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మిమ్మల్ని వదులుకొని వాళ్ళు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ ఫిజికల్గా వెళ్ళినా మెంటల్గా మీ చుట్టే వాళ్ళ ఆలోచనలు కానీ ఉంటాయి అనేది అయితే వాళ్ళ మనసులోని వాళ్ళ ఆలోచన అంట. దెన్ హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. అసలు మీ ఇద్దరి మధ్య ఒక రకమైన, ఇక్కడ హిట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక రకమైన బంధం, ఒక రకమైన ఒక ఎలాంటి అంటే మనం ఎనర్జీ, మీ ఇద్దరి మధ్య ఒక ఎనర్జీ కనెక్ట్ అయి ఉంది అనేది వాళ్ళ ఫీల్. వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. వాట్ ఈస్ ద ట్రూత్? ఇది నిజమేనా? ఇది జరుగుతుందంతా నాకు కలుగుతున్న వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటున్నారు గైస్. ఈ జరుగుతుందంతా మాకేదైతే జరుగుతుందో అదంతా నిజమేనా, మేము అనుభవిస్తుందంతా నిజమేనా అనే క్వశ్చన్ అయితే వాళ్ళలో వాళ్ళు రేజ్ చేసుకుంటున్నారు. డోంట్ రీడ్ మీ ది వే యు డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. అయితే మీ వల్ల ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చిన్న హట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు అంటే మీరు ఏదైతే మనం సిచ్యువేషన్స్ని ముందే చెప్పుకున్నాం. ఎట్లా అంటే వాళ్ళు మీకు ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయా అని చూస్తున్నారు. మీకు ఎలాంటి ప్రామిసెస్ కూడా ఇవ్వలేకపోతున్నారు. సో మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్లా అంటే వాళ్ళు మా మీద ఒక డ్రామా ప్లే చేస్తున్నారేమో, ఇదంతా మాకు నిజంగా కాదేమో, మాతో సరిగ్గా ఉండట్లేదేమో, కావాలని మమ్మల్ని వాడుకుంటున్నారేమో, ఇట్లాంటివన్నీ కూడా మీ ఆలోచనలు. సో మీరు ఆ వేలో మీ ఆలోచనలు అలా ఉన్నప్పుడు మీ ట్రీట్ ఎలా ఉంటుంది? మీరు కొంత అయిష్టం చూపిస్తూ ఉంటారు, కొంతవరకు నమ్మకం అనేది లేకుండా ఉంటుంది మీకు. సో మీరు ట్రీట్ చేసే విధానం వాళ్ళకి కొంతవరకు వాళ్ళు ఎలా అంటే ఆలోచించుకోవడానికి ఒప్పుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఉంది. ఐ ఫీల్ లోన్లీ. సో అలా ఉండటం వల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. మీరు లేని లైఫ్ అంతా మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, ఇన్ కేస్ మీ ప్రొఫెషన్ వల్ల నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, మీ బిజీ లైఫ్ వల్ల నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, లేదు మీ పర్సనల్ ఏవైనా ఇష్యూస్ వల్ల వారిని కొంతవరకు నిర్లక్ష్యం చేసా. అంటే నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఏదో మీరు వాళ్ళని అంటున్నారని కాదు, వాళ్ళ మనసు బాధ పెడుతున్నారని కాదు, మీరు వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమో, లేకపోతే చూసి చూడనట్టు ఉండటమో, తెలిసినా తెలియనట్టు నటించడమో, ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఐ ఫీల్ లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. మీరు లేని లైఫ్ని వాళ్ళు లోన్లీగా, మీరు కొంచెం వాళ్ళని తక్కువ చేస్తేనే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. అబ్బా, ఇవన్నీ చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి యూనివర్స్ బాగా కనెక్ట్ అవుతుంది. రీడింగ్కి ఎనర్జీస్ అయితే మీకు బాగా కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ. మీరు లేని లైఫ్ ఎలా ఉంది? వాళ్ళకి డార్క్గా ఉంది, చీకటితో సమానం అనేటట్లుగా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆలోచించుకుంటున్న ఈ టైంలో వాళ్ళు ఆలోచించుకుంటున్న మనసులోని ఎమోషన్స్ ఓవర్ విల్ మీ. ఎలా అంటే వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓవర్ అయిపోతున్నాయంట మీ విషయంలో.
ఏదో చెప్పాలి, మీకు ఏమీ చెప్పలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మీకు ప్రామిస్ ఇవ్వాలి, యాక్చువల్గా మీకు రైట్ డెసిషన్ చెప్పాలి మీకు, లేదా మీకు ఒక ఎంగేజ్మెంట్ ప్రామిస్ ఇవ్వాలి, లేకపోతే ఒక మ్యారేజ్ ప్రామిస్ ఇవ్వలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. మీరు ఎలా ఉన్నారు అనేది మీరు మీ పర్సన్తో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆ పర్సన్ ఎట్లా అంటే, అయ్యో నేను ఉన్న సిచ్యువేషన్స్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నా ఎమోషన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి, కానీ నేను దాన్ని చెప్పుకోలేకపోతున్నాను అని అయితే ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. పీపుల్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు. మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతున్నదంతా మీరు ఒక డ్రామా అనేసుకుంటున్నారు. మీరు బిలీవ్ చేయలేకపోతున్నారు వాళ్ళు చెప్తుందంతా. వాళ్ళు ఏదైతే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదైతే లవ్ ఉంది, ఏదైతే మనసులో ఉంది అని చెప్తున్నా మీకు అది, ఎందుకంటే మీరు అడగగానే వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఏదైతే మీరు ఏదైతే లైఫ్లో ఇది కమిట్మెంట్ కావాలి అని అడుగుతున్నారో దాన్ని ఇవ్వట్లేదు, లేకపోతే మీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. కానీ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఆలోచనలు అయితే మనసులో ఏ విధంగా ఉన్నాయంట గైస్, యూనివర్స్ అయితే మనకైతే చెప్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచనలు అన్నీ ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళు మీ గురించి అట్లాంటి పెయిన్ఫుల్ ఆలోచనలు అయితే పడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో చూద్దాం యూనివర్స్ మీకు ఇంకా ఎట్లాంటి మెసేజెస్ని అయితే ఇస్తుంది అనేది. సో వాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే వాళ్ళకి 9 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో అది వాళ్ళ కర్మ అని అనుకుంటున్నారు. మీతో వాళ్ళు ఉండటం వాళ్ళ కర్మ, ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందో అది కర్మబంధం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాన్ని వాళ్ళు ఎట్లా అయినా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, ఎట్లా అయినా మీతో ఉండాలి. కానీ బోల్డ్ అనే సిచ్యువేషన్స్, ఇక్కడ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలన్నీ మనం ముందుగానే తెలుసుకున్నాం కదా గైస్. బోల్డ్ అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని దాటుకొని మీ దగ్గరికి రావాలి. కానీ ఆ రావటమే వాళ్ళకు ఒక ప్యాషన్గా ఉంది, అంటే వాళ్ళకు చాలా స్ట్రాంగ్ కోరికగా ఉంది, మిమ్మల్ని పొందాలి అనేది వాళ్ళ కోరికగా ఉంది. అది కాకుండా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇదంతా మా పూర్వజన్మలో మేము వీళ్ళతో అంటే మీతో వాళ్ళకి ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషనే ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళని కలుపుతుంది అనేదైతే వాళ్ళ గట్టి నమ్మకం అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ కార్డు చూస్తే మనకి 8 ఆఫ్ పెంటికల్స్. దే ఆర్ సో బిజీ ఇన్, ఎలా అంటే వాళ్ళు చాలా బిజీ లైఫ్. ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు అన్ని ఫీలింగ్స్ ఉన్నా మీ దగ్గరికి ఎలా రావాలనుకుంటున్నారు, వాళ్ళు స్కిల్ని అయితే డెవలప్ చేసుకుంటున్నారు. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు డబ్బు పరంగా మనీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్యాదర్ చేసుకుంటున్నారు. చక్కగా మనీని సంపాదించి ఒక చేత్తో అందరికీ ఇచ్చే విధంగానే మేము ఉండాలి అనే వాళ్ళ యాక్షన్ కూడా, అంటే ఎలాగో ఒకలాగో వచ్చేసి లైఫ్లో మీతో ఉండాలి అనే ఆలోచన లేదు. వాళ్ళైతే గట్టిగా కష్టపడుతున్నారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి డబ్బులు సంపాదించాలి. ఆ మనీ కూడా ఎట్లా ఉండాలంటే సరిపడా అని కాదు, ఇతరులకి పంచే విధంగా. అంటే మన దగ్గర ఎక్కువ ఉంటేనే కదా మనం ఇతరులకి ఇవ్వగలుగుతాం. ఆ విధంగా ఎవరైనా అడిగినా సరే సహాయం చేసే పొజిషన్లో ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది గైస్. సో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, మీ దగ్గరికి వాళ్ళ వర్క్ టెన్షన్స్తోనో, వాళ్ళు ఎక్కువగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనతోనో వాళ్ళు మీ దగ్గరికి రాలేక, ఈ క్వశ్చన్స్ అన్నీ మన ముందు యూనివర్స్ ఏదైతే వాళ్ళ మైండ్లో చెప్పిందో, ఏదైతే ఇలాంటివి ఉన్నాయి, ఆ మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది చెప్తుందో, అవన్నీ ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలి, ఎట్లా ఒకలాగా మీతో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి అనే దానికి యాక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అదంతా కర్మబంధం అనుకుంటున్నారు, మీది వాళ్ళది కలిపి ఏదో ఒక జన్మలో మీ ఇద్దరు కలవాలి అనే ఆలోచనతోనే మీరిద్దరు కలుస్తున్నారు అనేది కూడా రుణానుబంధం అనుకుంటున్నారు వాళ్ళు. అయితే మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికంటే మనీ కావాలి, సో స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, మనీని బాగా ఎర్న్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళలో స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చూసారా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అదంతా చేస్తారు. మీ దగ్గరికి ఏదో చెప్పాలి, మిమ్మల్ని సంతోష పెట్టాలి, మీతో వాళ్ళ లైఫ్ పంచుకోవాలి అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేయడానికి వాళ్ళు చక్కగా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి కొంతవరకు ఏదైనా
ఫైనాన్షియల్గా ముందే అనుకున్నాం వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారని. అదేవిధంగా స్టేబుల్ అయ్యే విధంగా వాళ్ళకి లక్కీ ఛాన్సెస్ రావటం, వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి యూనివర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటుంది గైస్. లక్కీ ఛాన్సెస్ రావటం, లేకపోతే మనీ ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి మనీ కలిసి రావటం, లేదా వాళ్ళు ఇంకా ఏదైనా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి అకస్మాత్తుగా ధనం రావటం, అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చే విధానాలు ఏమైనా జరగటం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇంకొక రకంగా చూస్తే వీళ్ళ ఫార్చ్యూన్ ఎట్లా ఉందంటే, మనం ముందే అనుకున్నాం మీది పూర్వజన్మ కర్మ ఫలితం జన్మ రుణ సంబంధం అని. ఆ రుణ సంబంధం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఇంకా మిమ్మల్ని కలపలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఫార్చ్యూన్ ఏదైతే ఉందో ఆ కర్మ అనేది రౌండ్ సర్కిల్ తిరుగుతుంది. మీరు మీ యొక్క ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉన్నారో, ఎవరైతే పార్ట్నర్ అనుకుంటున్నారో, ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళని కలిసే అవకాశం అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం, మీరు వాళ్ళు కలిసి ఏదైతే రుణబంధం ఉందో, ఏదైతే మీ మధ్య రుణబంధం మిగిలిపోయి ఉందో దానిలోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అట్లాంటి ఛాన్స్ మీకు వస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. బట్ వాళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారంటే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నవన్నీ జరుగుతాయా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఇవన్నీ అయితే యూనివర్స్ జరుగుతుంది. యూనివర్స్ అయితే వాళ్ళకి అన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఇస్తుంది. కానీ వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉందంటే, మేము చేసింది కరెక్టా రాంగా, మమ్మల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇన్ కేస్ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మాట్లాడితే, వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే మీరు యాక్సెప్ట్ ఎందుకు చేస్తారు అనుకుంటారు. ఎందుకంటే మేము పాస్ట్లో ఇవన్నీ బాధలు పెట్టేసి ఉన్నాము, సో వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యరేమో అనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మా వల్ల వాళ్ళు బాగా సఫర్ అయి ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఎవరైనా మిగతా వాళ్ళు చెప్పే మాటల వలన వాళ్ళకి ఇదంతా డ్రామా లాగా అనిపిస్తుంది, వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అనే ఒక స్ట్రక్ ఎనర్జీ కూడా వాళ్ళలో ఉంది. కానీ ఏదేమైనా యాక్షన్ మూమెంట్ అనేది మాత్రం స్టార్ట్ చేశారు, ఆ విధంగానే వెళ్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో అనుకున్నట్టే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే కప్స్ ఎనర్జీ మనకి ఎట్లా ఉంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అనుకున్నట్టే వాళ్ళైతే రావటం, ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ పాస్ట్లో ఎలా అంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఏదో ఒక వేలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అందరి సినారియోస్లోనూ అది జరగదు గైస్. కొన్ని సినారియోస్లో కొంతమంది సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారంటే వాళ్ళది వేరే వే. కొంతమంది మాత్రం కొన్ని సిచ్యువేషన్స్ కింద ఏదైతే మనం వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు చెప్పామో అవి ఎవరికైతే డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళు మాత్రం ఏదో ఒక టైం చూసుకుని, అంటే ఇప్పుడు వెళ్ళినా ఏదో ఒక టైం చూసుకుని మా సోల్మేట్ దగ్గరికి వెళ్ళాలి అని గట్టి కాన్సన్ట్రేషన్తో ఉన్న వాళ్ళు ఎమోషనల్గా మళ్ళీ మీకు ఆ రుణం అయితే కనెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీ లైఫ్ అయితే, మీ లవ్, మీ రిలేషన్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ మనం ముందే అనుకున్నాం కదా, వీళ్ళ ఫార్చ్యూన్ ఉందంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఏదైతే మనీ ఎర్న్ చేయాలి, మా చేతిలో ముందు మీ పర్సన్కి అయితే స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అనే ఒక మంచి డెసిషన్ అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడుంటే చాలు, రేపు ఫ్యూచర్లో ఎలా ఉన్నా పర్వాలేదు, వీళ్ళతో లవ్ ఉంటే చాలు, రేపు ఫ్యూచర్ ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ. కానీ కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మేము ఫైనాన్షియల్గా డబ్బు పరంగా మేము స్ట్రాంగ్ అయితే వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాం, ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వం, ఇంకా ఎవరైనా మమ్మల్ని ఇరిటేట్ చేయాలన్నా వాళ్ళని డబ్బుతోనే సమాధానం చెప్తాం, ఏ చిన్న అవసరం వచ్చినా డబ్బుతోనే వాటిని క్లారిఫై చేసుకోగలుగుతాం. సో అది కాకుండా సొసైటీలో మాకంటూ ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపుని సంపాదించుకోగలుగుతాం అనేదంతా కూడా దీంట్లోనే ఉంటుంది, మనీలో ఉంటుంది. సో మీ పర్సన్ మైండ్ సెట్ ఆ విధంగా స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, మనీని ఎర్న్ చేయాలి. అప్పుడు మిమ్మల్ని మీ లవ్ ఏదైతే మీ మీద ఏదైతే ఇష్టం ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇన్ కేస్ మీరిద్దరూ పక్క పక్కనే ఉంటూ మీరిద్దరికి సరిగా కాంటాక్ట్స్ జరగట్లేదన్నా కూడా రీజన్ ఇదే. సో అట్లా లేదు, ఇంకా ఎవరు మేము ఇంకా రిలేషన్షిప్లోకినే ఎంటర్ అవ్వకుండానే ఉన్నాము, మాకు ఎలాంటి పర్సన్ వస్తారో అని వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆన్సర్ ఇదే గైస్.
సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, వాళ్ళకి కూడా సేమ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇష్యూస్ వల్ల మీకు దూరం అవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు ఎయిమ్ ఉందో దాన్ని సాధించడం కోసం వాళ్ళు దూరంగా వెళ్ళారు. వాళ్ళు మీకు ఆ సర్టన్ టైంలో ప్రామిస్ ఇవ్వలేకపోయారు, మీతో కాంటాక్ట్లో లేకపోయారు. కానీ విత్ ఇన్ డేస్లోనే మీకు ఆ కాంటాక్ట్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ మనసులో అవన్నీ సాధించగలుగుతారు. మీకంటూ వాళ్ళ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో స్వార్డ్ ఎనర్జీ, 8 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే వాళ్ళ థాట్స్ ఐడియాస్ ఎలా ఉన్నాయంటే, అమ్మో ఇంకా మేము లేట్ చేస్తే జరగదేమో, ఇంకా మేము ఏదైనా చెప్పాలి మా పర్సన్తో మేము ఇట్లా ఉండాలి అనే ఆలోచన ఉంది. సో చూసారా, నైట్ 4 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే రాత్రులంతా మీరే గుర్తొస్తున్నారు. మీరు చెప్పే మాటలు కానీ, పాస్ట్లో మీరు లైఫ్లో ఉండే మీ ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే ఎవరైతే పక్కనే ఉంటూ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళు కూడా మీ ఆలోచనలు, మీ ప్రజెన్స్ వాళ్ళకి నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాళ్ళు ఎలా అంటే అన్ని ఐడియాస్తోని, థాట్స్తోనే, మీ ఆలోచనలతోనే ఒకటైతే ఎలా పలానా టైంలో ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా నవ్వుతారు, లేకపోతే వీళ్ళు ఇలా మాట్లాడితే నాకు ఇష్టం, ఆ పర్సన్ నా సోల్మేట్ ఇలా ఉంటే నాకు ఇష్టం అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు నైట్ అంతా. అది ఒక రకమైతే. ఇంకొకటి ఏంటంటే మేము ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మేము ఎలాగా మా లైఫ్ని లీడ్ చేయాలి, మేము ఎలా హ్యాపీగా ఉండాలి, మేము ఎలా ఒక వే వేసుకోవాలి, అసలు లైఫ్ ముందుకు వెళ్ళటానికి వే ఎలా వేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు, సమ్ సినారియోస్ ఇవి మొత్తం ఏదైనా సరే ఈ 2 సైడ్స్ నుంచి, అంటే ఈ 2 రకాలుగా, ఒకటి మీ ప్రజెన్స్ తాలూకా పాస్ట్లో మీ ప్రజెన్స్ తాలూకా ఆలోచనలతో వాళ్ళు బాగా నిండిపోయి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఐడియాస్, ఫ్యూచర్ కోసం ఐడియాస్తో మీతో కలిపి లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనే ఐడియాస్తో వాళ్ళ థాట్స్ అన్నీ నిండిపోయి ఉంటాయి. సో దట్ అలా నైట్స్ అయితే నిద్రపోకుండా మీకోసమే ఆలోచించుకుంటూ ఉంటారు. 3 ఆఫ్ వాండ్స్ మనం ముందే అనుకున్నాం కదా, వాండ్స్ ఎనర్జీ మీకు ఎట్లా అంటే వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ప్రతిదీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా ఏం చెయ్యాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మా రుణ సంబంధాన్ని మేము ఎలా కలుపుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళైతే ప్రజెంట్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, హై ప్రిస్టెస్, 10 ఆఫ్ కప్స్. చూసారా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, హై ప్రిస్టెస్ ఎట్లా ఉందంటే ఫైనాన్షియల్గా మాత్రం అన్నీ ఇంకా వేరే ఆలోచన లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే ఆలోచన లేదు, డబ్బును సంపాదించాలి, చేతిలో అన్ని అధికారాలు పెట్టుకోవాలి. ది హై ప్రిస్టెస్ ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా సీక్రసీగా ఉంచగలుగుతారు, ప్రతి దాని గురించి కూడా సున్నితంగా ఆలోచించగలుగుతారు. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతారు. వాళ్ళు అన్నిటినీ కూడా చేతిలో హోల్డ్ చేయగలుగుతారు, అంటే ప్రతి ఫీలింగ్ని కూడా హోల్డ్ చేయగలుగుతారు. అంటే మీతో గడిపే నిమిషాలే కానీ, మీతో ఫ్యూచర్లో ఉండవలసిన నిమిషాలే కానీ, మీ మీద వాళ్ళకు ఉండే ఆలోచనలే కానీ, ప్రతి దాన్ని వాళ్ళు చేతుల్లో హ్యాండ్లో హోల్డ్ చేసుకొని ఉంటారు. అంటే అంత మనసుకి అంత దగ్గరగా ఉంటారు, మీతో అన్నీ చెప్పాలనుకుంటారు, సీక్రెట్గా ఉంటారు మీతో ఇంకా ఏదో వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ చెప్పి మీతో లైఫ్ ఇలా లీడ్ చేయాలనుకుంటారు, అన్నీ సీక్రెట్గా ఉంచుతారు. పక్కన వాళ్ళకి కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇచ్చే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. అంటే ఎవరిని నమ్మి ఎవరికైనా అవి చెప్పడం, ఎందుకంటే పాస్ట్లో అది కూడా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎట్లా అంటే నమ్మి సీక్రెట్స్ అన్నీ చెప్తే మీ మధ్య కొన్ని వాళ్ళు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి కూడా జరిగాయి. అందుకని ఇక మీదట వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతిదీ వాళ్ళే హోల్డ్ చేసుకుంటారు, చక్కగా ఆలోచించుకుంటారు, చక్కగా డెసిషన్ తీసుకుంటారు. అన్నింట్లోనూ కూడా ఒక ఫుల్ఫిల్ అయిన పర్సన్ ఎలా అయితే ఉంటారు అట్లా ఒక కేపబుల్ పర్సన్ లాగా చక్కగా మౌనంగా ఉంటారు, అన్ని ఏకాగ్రతతో ఉంటారు. అంటే ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక గ్రిప్ కలిగి ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 10 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రోజైతే తొందరలోనే వస్తుంది. ఆ పర్సన్ మీ దగ్గరికి రావటం, మీకు వాళ్ళ ఏదైతే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పటం,
చక్కగా మీరు ఒక హ్యాపీ లైఫ్ని మీరు కోరుకున్న విధంగా మీకు చక్కగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో, మీ పార్ట్నర్ అనే చెప్పక్కర్లేదు, కొత్తగా వచ్చే పర్సన్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావటం, వాళ్ళు మీతో కలవటం, మీకు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పడం, మీ లైఫ్లో ఒక టర్న్ రావటం అన్నీ జరుగుతాయి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఈరోజు రీడింగ్ అయితే ఇది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.